మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చలసాని గారు నమస్కారం సార్. నమస్కారం, అందరూ నమస్కారం. చలసాని గారు, కోల్కతాలో జూనియర్ డాక్టర్ అభయ దారుణ ఘటన ఏ రకంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుందో మనం చూసాం. ముఖ్యంగా ఈ గతంలో కూడా చాలా ఘటనలు జరిగినాయి సార్. ఇవన్నీ ఇంకా పునరావృతం అవుతూనే ఉన్నాయి. అంటే ఈ పర్టికులర్గా ఈ ఘటన జరిగిన తర్వాత జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? చాలా బాధగా ఉందండి. చాలా అన్యాయం. సమాజాన్ని కాపాడటానికి మీకు కోవిడ్ వచ్చింది అంటే మీకు అప్పుడు వచ్చినప్పుడు దేశంలో మతాల వారు నేనేమన్నా కానీ ఎక్కడెక్కడ గుళ్ళు మూసేశారు, మసీదులు మూసేశారు, చర్చిలు మూసేశారు, సినగాగులు మూసేశారు, అన్నీ మూసేశారు. దాదాపు మనిషి పడ్డారు. ఏ ఆలయం తెలుసుకొని తెలుసా? ప్రభుత్వ వైద్యశాల ఆలయం. అక్కడ ఉండే దేవుళ్ళు ఎవరో తెలుసా? దేవతలు, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, మిగతా వాళ్ళు ప్రాణాలు పన్నంగా పెట్టి మన కోసం పనిచేశారు. మానవాళిని కాపాడే ఒక వైద్య వృత్తి పరమ. అందులో కొన్ని లోపాలు ఉండొచ్చు, నేను అన్ని వ్యవస్థలు ఉండొచ్చు, నేను ఏమన్నా డినైయింగ్ దట్ అండి. అలాంటి ఒక అద్భుతమైన ప్రొఫెషన్ అది. మనుషులను కాపాడే ప్రొఫెషన్. మన దేవతలుగా కాపాడించిన వాళ్ళని ఈ విధంగా ఎవరన్నా తప్పే. నేను సామాన్యులన్నా మిగతా రంగాలు, కానీ ఇలాంటి వాళ్ళని చేయటం అనేది అత్యంత పాశవికం, దుర్మార్గం. ఏయో ఇంతకన్నా దారుణం కొట్టలేదు. డాక్టర్స్ ఫెటర్నిటీ అంతా ఇవాళ ఒకటైంది. సమాజం అంతా ఒక్కటవ్వాలి. ఇది మొదటి సంఘటన కాదు, రేపొద్దున ఆఖరి సంఘటన కాకపోవచ్చు. కానీ మనం ఇది అవగాహన రేజ్ చేసిన తర్వాత కాముగా ఉండటం అనేది చాలా చోట్ల చూస్తున్నాం. ఇవాళ నేను చెప్తాను, కొత్త నవీన దాంట్లో జరుగుతుందంటే చూస్తే 70% మంది పారామెడికల్ స్టాఫ్ అంతా మహిళలు. తెలుసా మీకు? నర్సులు కానీ మిగతా స్టాఫ్ కానీ. అవును. వాళ్ళ కొత్తగా రిక్రూట్ అవుతున్న వైద్యులు కూడా అత్యధికులు మహిళలు. చాలామంది వాళ్ళు సుఖమైన ప్రొఫెషన్కి వెళ్ళిపోదాం మగవాళ్ళు అనుకుంటుంటే చాలామంది మహిళలు తమ కాపాడాలి అని చెప్పి వైద్య వృత్తిని స్వీకరిస్తున్నారు. తీసుకోండి, నెంబర్ ఆఫ్ ఇష్యూస్. ఇవాళ వాళ్ళు ఎదుర్కొనే బాధలో మా మదర్ ఫస్ట్ ఎయిడ్ డాక్టర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మా అమ్మగారు ఒక మహిళా డాక్టర్ కింద, మా మేనమామ గారు డిఎంహెచ్ఓ చేశారు, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి కూడా. చెప్తున్నానండి, అసలు మా ఇంట్లో మా తమ్ముడు మా డాక్టర్స్ కుటుంబం నుంచి ఒక మహిళా డాక్టర్లు కదా చాలా ఇబ్బందులు ఉంటాయి, తెలుసు కదా. అలాంటిది వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నుంచి దేశం విస్మరించజాలదు. దాని మీద డెఫినెట్గా ప్రొటెక్షన్లో ఆంధ్రప్రదేశ్ చేసింది, తెలంగాణ చేసింది, అలాగే మహారాష్ట్ర కూడా కొన్ని రాష్ట్రాలు ప్రొటెక్షన్లా చేసింది. దేశవ్యాప్తంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకని మెడికల్ స్టాఫ్ని, పారామెడికల్ స్టాఫ్ని కూడా రక్షించే. వాళ్ళు దుర్మార్గం చేస్తే ఖచ్చితంగా అంత ఫరం శిక్షణ ఉండాలి. కానీ అలా ఎవరన్నా తేడా మీద దాడి చేసేసి అలా చేయని పరిస్థితులు వచ్చి వేధింపులు చాలా తప్పండి. అందుకని డాక్టర్ ఫెటర్నిటీ కుటుంబం నుంచి వచ్చిన వాడిగా చెప్తున్నాను నేను, ఖచ్చితంగా అది కాపాడాల్సుకోవాల్సిన అవసరం. పనిచేసే ప్రదేశంలో సార్, నేను పనిచేసే ప్రదేశంలోనే అసలు రక్షణ లేకుండా పోయిందంటే ప్రాణాలకి, అది ఎలా వచ్చిందంటే అండి, ముందర ఆత్మహత్యని చెప్పటం, ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళే సెమినార్ హాల్లోకి ఎందుకు వెళ్ళారంటాం, లైట్లు అన్నీ వాళ్ళు అన్నీ ఆ విధంగా. ఇవన్నీ కూడా ఎంత అనుమానాస్పదంగా ఉన్నాయి ఖచ్చితంగా. కాకపోతే దీంట్లో ఇంకొక వర్గం ఏంటంటే, దీంట్లో ఐపు చేయడానికి దాంట్లో కొంతమంది పేర్లు ప్రకటించి ఒక మతం అని చెప్పి ఫారిన్ పారిపోయారని చెప్పి చాలా దిక్మాల ప్రచారం కూడా చేస్తాం. ఏంటంటే ఇది కేవలం ఈ దుర్మార్గాన్ని మనం ఏం చేయదలుచుకున్నామంటే దాన్ని రాజకీయం చేయదలుచుకున్నామా అనేది ఆలోచించుకోవాలి. కొంతమంది చెప్తున్నాను, ఇవాళ అక్కడ ఎవరున్నా ఖచ్చితంగా శిక్ష పడాలి. దాంతోపాటు ఇవాళ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన, నిన్నేమో మహారాష్ట్రలో ఏంటండి, ఒక స్కూల్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి, చిన్నపిల్లలు 4-5 ఏళ్ళ పిల్లలు తీసుకెళ్తే దిక్కుమ సమాజం. నేను చెప్తున్నాను అంటే అలా అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే దారుణం చేశాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారని ఆలోచించడం సిగ్గు లేకుండా మాట్లాడుతుందా? ఆ సమస్యని అడ్రస్ చేయాలి కదా. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తారు, లేకపోతే వెస్ట్ బెంగాల్ మమతా పెట్టేసి ఆవిడ మీద చేస్తారు. అంటే 24 గంటలు రాజకీయం కోసం దయచేసి గమనించమని చెప్తున్నాను. ఇది రాజకీయం కోసం వాడుకునే దుర్మార్గ చర్యలు ఖండించాలి. అందులో ఎవరున్నా సరే, రాజకీయ నాయకులు ఎవరున్నా సరే, లేదంటే మిగతా కఠిన శిక్ష వేయాలంట. అత్యంత తీవ్రమైన శిక్ష వేయాలి. దాంతోపాటు అక్కడ కలకత్తా జరిగిన మహిళా విద్యార్థి విషయం, దాంతోపాటు శిక్ష త్వరగా పడాలి. మనం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇంకోటి చెప్తాను, దయచేసి చట్టం ప్రకారం మీరు చక్కగా మాట్లాడారు. నేను ఇవాళ 100,000 పోస్టర్లు చూశాను. అమ్మాయి ఫోటో షేర్ చేయకూడదు, అమ్మాయి పేరు షేర్ చేయకూడదు, ఫోటోలు వీడియోలు యథావిడిగా వేల లక్షల సంఖ్యలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఇది నేరము, అమానవీయం. అమ్మాయికి ఒక పేరు పెట్టారు, అత్యాచారం జరిగిందని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఎంత ఖేదం.
ఎంత బాధ, ఎంత అవమానకరం. చేసిన దుర్మార్గం ఒకటైతే కుటుంబం బాధపడాలి. అమ్మాయి కుటుంబం పేరు ఎన్ని పెట్టుకుని ఎందుకు చేస్తున్నారండి? వాళ్ళ ఎవరైతే ద్రోహం చేసే వాళ్ళకి అత్యంత కఠినార్థం నన్ను ఇండియా చట్టాలు ఏదన్నా కానీ కఠినమైన శిక్ష చేయాలి, తక్షణమే చర్య తీసుకోవాలి. అతను ఆ దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, అధమాధముడు ఎవరున్నారో అతనితో పాటు ఇంకెవరున్నా ఖచ్చితమే చేయాలి. కానీ దయచేసి కొన్ని పార్టీల వాళ్ళు 150 నేను చెప్తున్న 150 ML పైన సెమన్ ఉండిపోయిందని చెప్తున్నారు. మిగతా వాళ్ళు రిపోర్ట్స్ చెప్తున్నారు 157 అంటే 70 మంది వెళ్ళాలండి, 60 మంది. దయచేసి ఒక అమ్మాయి దుర్మార్గం జరిగింది, చేసిన దుర్మార్గుల్ని మీరు పెంచి ఏం చేయదలుచుకున్నారు? రాజకీయ ప్రయోజనాల కోసమా? ఆ గవర్నర్ గారు వాళ్ళ హైకోర్టు స్పందించండి, చాలా అద్భుతంగా స్పందించింది. సుప్రీంకోర్టు తీసుకుంది. నమస్కారం పెడతాను నేను డివై చంద్రచూడ్ గారు. ఈ దేశ చరిత్రలో నేను తెలిసి గర్వంగా సాల్యూట్ చేసే ఒకే ఒక సుప్రీంకోర్టు ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే డివై ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ గారు. వాళ్ళు టేకప్ చేశారు. ప్రతిరోజు నిజంగా ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తేల్చాల్సిందే. అక్కడ ఉన్నాను ఇవాళ దాన్ని వదిలేయడానికి వీల్లేదండి. ఇది ఒక భయంకరమైన ప్రిన్సిపల్ మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ప్రిన్సిపాల్ తీసుకెళ్లి వేరే చోట చేయటం, వేరే ప్రమోషన్ ట్రాన్స్ఫర్ చేసిన క్వశ్చన్స్ చంద్రచూడ్ గారు అన్నారు, ఇది ఎప్పుడు జరిగింది, వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఎప్పుడు? రాత్రి 11:45కి. కొన్ని గంటల సమయం అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు ఫోన్ చేసి ఆత్మహత్య అని పిల్లలకు చెప్పడం, తల్లిదండ్రులు చెప్పడం ఎంత దుర్మార్గం అండి ఇది. అందుకని నేను ఒకటి చెప్తున్నాను, దీంట్లో రాజకీయంగా ముడిపెట్టద్దు అంటున్నా. ఎవరున్నా ఖచ్చితంగా శిక్ష. దేశమంతా ఒకటే ఇవాళ ఫ్రెటర్నిటీ డాక్టర్స్ మొత్తం ఒకటయ్యారు ఇవాళ. సమాజం అంతా ఒకటి అవ్వాలన్నా డాక్టర్స్ మన అండగా నిలబడితే ఇంకెవరు నిలుస్తారండి? అవును, మనం డాక్టర్స్ ఒక్కలే పని ఇది. డాక్టర్స్ని కాపాడుకోవడం మన బాధ్యత కదా. ఎవ్రీబడి షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. అలాగే నేను చెప్తున్నాను, స్కూల్ పిల్లల విషయంలో కానీ మిగతా చోట్ల విషయం కానీ దేశం ఒకదాన్ని నేను దీంతో పాటు మిగతా అన్నిటి కూడా పరిగణలో తీసుకోవాలన్నా. ఎంత దారుణం అంటే ఉత్తరప్రదేశ్లో కూడా జరిగిన సంఘటన. అవును, మనం అంటే అన్ని తీసుకోవాలి, దీన్ని డెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని కూడా తీసుకోవాలి. దుర్మార్గం నేను అందుకని అది చెప్పాను కదా, యోగి ఆదిత్యనాథ్ గారు బాధ్యత అవుతాడా లేదా మమతా బెనర్జీ గారు బాధ్యత అవుతాడు, ఇంకోటి బాధ్యత అవుతాడు. రాజకీయ రంగు పొలుముతున్నారు, రాజకీయ కోణంలో చూస్తున్నారని చెప్పి గవర్నర్ గారండి, ఆయన గవర్నర్ అనొచ్చా మన అసలు? ఆయన మాటలు రోజు 24 గంటలు రాజకీయ నాయకుడే ఎంతో హుందాగా మాట్లాడతారు. అయితే సార్, ఈవెన్ దాన నాగేంద్ర గారు రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గా మమతా బెనర్జీ ఉన్నారు, హెల్త్ మినిస్టర్ బాధ్యతలు కూడా వారే చూస్తున్నారు. మరి ప్రభుత్వం పెద్దగా ఉండి ఆదేశాలు ఇచ్చి సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన పొజిషన్లో ఉన్నామే, డాక్టర్లతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఫస్ట్ అసలు దాన్ని సీరియస్ తీసుకోకుండా హాస్యాస్పదం ఏంటంటే, ఆవిడ నిరసన ప్రదర్శన చేసి ఎవరిని డిమాండ్ చేస్తారండి? ఎవరిని డిమాండ్ చేస్తారు? తక్షణమే దాన్ని అసలు సీల్ చేయకుండా, అంటే ముఖ్యమంత్రికి సంబంధం ఉంటుందని ఎవరు అందరూ, కానీ తక్షణమే సీల్ చేయకుండా ఈ దుర్మార్గం చేసిన 239 పక్కన పెట్టారు. ఇంతటికన్నా మీకు దుర్మార్గం చెప్తున్నాను. ఎంతమంది 100 మంది 1000 మంది వచ్చి అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే సిగ్గు లేని మనుషులండి వాళ్ళు. దాడి చేసిన అవసరం ఏంటండి? తక్షణమే నిరసన తెలియజేసే వాళ్ళు దాడి చేస్తున్నారంటే ఈజ్ టోటల్లీ ఫెయిల్యూర్. ఇవాళ నిన్న మహారాష్ట్రలో కూర్చుని రైళ్లు దాని మీద ట్రాక్స్ మీద ఉంటే పోలీసులు వచ్చి ముందర దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోకుండా పిల్లల తల్లిదండ్రుల మీద అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అవును, ముఖ్యమంత్రి వెళ్ళాలి, అక్కడ కూడా ముఖ్యమంత్రి ముందులో స్పందించి ఉండాల్సింది. చెప్తాను, ఇలాంటిది తక్షణమైన చేతి తీసుకుంటే చాలా మంచిది. మీకు తెలుసు ఇంతకుముందు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏం జరిగిందో తెలుసు కదా, వరంగల్లో ఏది యాసిడ్ ఎన్కౌంటర్ చేశారు సజ్జనార్ గారు. అందుకే ఎన్కౌంటర్లను అనుకూలం కాదు కానీ చెప్తున్నాను ప్రజల్లో. అలాగే ఆంధ్రప్రదేశ్లో పల్నాడులో జరిగినప్పుడు 2015-16లోనో ఏం జరిగిందో చూశారు మీరు. అలాగే దిశ దారుణమైన సంఘటనలో మీరు ఎలాగా స్పందించారు? నేను దానే అంటలేదండి, భయం పుట్టాల, మనం స్కేట్ గోట్ అయిపోయింది, భయం పుట్టాల. సౌదీలో నేను అలాంటి చర్యలకి నేను అంటలేదండి. సౌదీలో 7 పాకిస్తానీ యువకులు, 7 ఆ వీడియోని చూడకూడదు, అంటే చాలా భయోత్పాదం కలిగించేటట్టుంది. 7 యువకులు ఒక 16 ఏళ్ల పిల్లని రేప్ చేస్తే అమ్మాయి చనిపోతే 7 తల నరికి వీడియో తీసి పంపించింది ఇంకొకసారి ఎవరు రాకుండా. నేను అలా కళ్ళ ముందు రక్తం ఇలా వచ్చేస్తుందండి చెప్తున్నాను. అలాంటి శిక్షలు నేను అంటలేదు, కానీ ఈ భయం ఉండాలి. అక్కడ ఎవరండి మౌనిక శర్మ అమ్మాయిని ఢిల్లీ హోటల్లో
మంటలు కుండీల్లో వేసేసి కాల్ చేశారు చూసారా, ఉమ్. అతను ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్త అంట. నిర్భయ దాంట్లో సార్ ఇలాంటి ఘటనలు ఒక మహేంద్ర అని చెప్పి మహేంద్ర అని చెప్పి అంత దుర్మార్గుడిని నీచుడిని వదిలేస్తే తర్వాత పరివర్తన వస్తుందని తర్వాత ఏం జరుగుతుందని తెలుసండి. రంగారెడ్డి కలెక్టర్ ఎస్పీ కింద, రంగారెడ్డి అంతా ఒకటే ఉండే, ఎస్పీ కింద సురేంద్రబాబు గారు ఉండేవారు. చుట్టుపక్కల ఫామ్ హౌస్ ఉండే చాలా. ఒక వేరే పక్క రాష్ట్రం నుంచి ఒక గ్యాంగ్ వచ్చి వాళ్ళ మీద దాడులు చేయటం, హత్యలు చేయటం, వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఓ రోజు చూస్తే బెయిల్ కూడా ఇస్తున్నారంట వాళ్ళకి. ఓ రోజు ఆయన కండిషన్ పెట్టి వేసేసారు. అంటే అదే ఎన్కౌంటర్, పారిపోతుంటే కాల్చి చంపారని చెప్తారు సరే ఏదన్నా. ఆ తర్వాత నుంచి అక్కడ మహారాష్ట్ర మీటింగ్ పెట్టుకున్నాళ్ళు, అమ్మో ఆడు ఎవడో ఎస్పీ వచ్చాడంట, ఇక మనం ఈ తప్ప పోలీస్ స్టేషన్ కూడా లేదంటే డైరెక్ట్ కాల్చి చంపించాడు, కొన్నాళ్ళు ఆపేద్దామని చెడ్డిగా ఆగిపోయింది. ఇంకా ఈ మధ్య రావట్లేదు. అంటే అంత భయోత్పాదకం కలిగించారా లేదా అంటే సమాజంలో చాలా మనం ఇంకోండదండి. ఇక్కడ రిఫార్మ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అండి. ఈ పిల్లలకి 8వ క్లాస్ నుంచి కూడా 8-9 చాలాసార్లు నేను నివేదికలు ఇచ్చాను, ఎప్పటి నుంచి ఇస్తున్నాను, దశాబ్దం నుంచి. కెరీర్ కౌన్సిలింగ్ అండ్ మోరల్ క్లాసెస్ అంటే మోరల్ ఎవరు తీసుకున్నాను, ఖచ్చితంగా క్లాస్ ఉండాల్సింది. 24 గంటల దిక్కుమాలి ఇవన్నీ వచ్చేసిన తర్వాత పిల్లలకి కొంత వయసులో ఉన్న వాళ్ళకి విజ్ఞత ఉంటుందేమో. ఈ కౌమార దశలో హార్మోన్స్ ప్రభావం ఉంటుంది. కౌమార దశలోని పిల్లలకి చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది, ఇంకా పెద్ద ఈ అయిన వాళ్ళకైనా. అందువలన ఇవాళ విచ్చలవిడిగా ఏదైతే అది అసభ్యత అంతా సమాజంలో దొరుకుతూ ఉంది, ఇది ప్రేరేపితం చేస్తూ ఉంటుంది. ఇంకొకళ్ళు చెప్తున్నాను, అమ్మాయిల వస్త్రధారణ మీద కూడా కొంతమంది ఈ విషయంలో లింక్ పెట్టి సిగ్గు ఉందండి వాళ్ళకి. వీళ్ళు ఎవరండి నిజంగా అంత ఇప్పుడు అది ఇష్యూని డైల్యూట్ చేయడానికి అది చేసేది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది మగవాళ్ళ వస్త్రధారణ ఎవరు చేస్తున్నారు? పంచికట్టుకుని వచ్చామా, పంచికట్టుకుని 24 గంటలు పని చేసుకుంటారా? మహిళలు శారీ కట్టుకుని బండి తోలగలుగుతారా? మోటార్ సైకిల్తో ఎక్కడికి వెళ్ళాల్సి తోలగలుగుతారా? కొన్ని పనులు చేయగలుగుతారా? అత్యంత అసభ్యంగా హేయింగ్ ఉంటే ఎవరన్నా తప్పే, మగవాళ్ళు ఆడాలన్నా. కానీ ఏదో ఆడవాళ్ళ బాధ్యతలు ఉన్నట్టు కొంతమంది చేయటం అబ్సల్యూట్లీ రాంగ్, నథింగ్ బట్ నాన్ సెన్స్. సో డెఫినెట్ గా కఠినమైనటువంటి చట్టాలు, అత్యంత కఠినమైన, పైగా సత్వర న్యాయం. ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్. సత్వర న్యాయం. ఎప్పుడో 17 ఏళ్ళ తర్వాత 14 ఏళ్ళ తర్వాత ఏమైందిరా అని సత్వర న్యాయం జరగాలి. సో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి వరుసగా ప్రతిసారి ఘటన జరుగుతుంది, మనం మీడియాలో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ రోజుతో కొన్నాళ్ళకి అయిపోతుంది కాదండి. నిర్భయత గట్టిగా వచ్చింది, అప్పుడు యాక్ట్ కూడా పెట్టారు. దిశ గారి విషయంలో జరిగింది, వాళ్ళ అభయ గారి విషయంలో చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమాజంలో మౌలికమైన మార్పు రావాలంట. ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి. మౌలికమైన మార్పులు ఎవరిని ఎక్కువ అబ్బాయిని ఎడ్యుకేట్ చేయాలి. అబ్బాయిల్ని ఎక్కువ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.